నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నాకు ఎక్కడ ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో కన్నప్ప గురించి చెప్పండి బ్రో. బ్రో కన్నప్ప నిజమా కాదా? కన్నప్ప క్లైమాక్స్ నిజమా కాదా? అసలు కన్నప్ప స్టోరీ మీకు తెలుసా తెలీదా? ఇలా చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడిగారు. అండ్ కామెంట్స్ నేను పక్కన ఇస్తాను చూడండి ఒకసారి. ఎంతమంది అడిగారో మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆ తర్వాత యాక్చువల్‌గా ఈ వీడియో ఎందుకు ఇంత లేట్‌గా మేము పోస్ట్ చేస్తున్నామంటే, ఫస్ట్‌లీ ఐయామ్ రియల్లీ సారీ. ఎందుకు లేట్‌గా పోస్ట్ చేస్తున్నామంటే మనకి ఒక సిలబస్ ఉంటుంది కదండీ. లైక్ మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏంటి ఫస్ట్ మనకి సోమవారం అర్ధనరీశ్వర స్తోత్రం, మంగళవారం హనుమాన్ చాలీసా ఇలా మనకు ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కదా! సో, ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ చేయడానికి నాకు ఇష్టం లేక ఆల్రెడీ మీ వీడియోస్ ముందే తీసేసామండి. ఇవి సమ్ వీడియోస్ అని కూడా ముందు తీసి పెట్టేసుకున్నాము. సో, వాటి డిస్టర్బెన్స్ చేయడానికి ఇష్టం లేక మీకు ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు కూడా మన లలిత సీరీస్ ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి కొంచెం ఈరోజు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నామనమాట అండి. సో, అసలు కన్నప్ప మూవీలో నాకు నచ్చిన ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కన్నప్ప మూవీలో సాంగ్స్. సాంగ్స్ అయితే చాలా 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 బాగున్నాయండి. అండ్ ఆల్సో మనకి ఆ పాటలు మెయిన్ పాట మనకి 'శివ శివ హరహర' ఎప్పుడైతే కన్నప్పకి శివుడి గురించి అర్థమైందో, అప్పుడు కన్నప్ప చేసే పాట ఉంటుంది కదా! ఆ పాట చాలా బా నచ్చింది నాకు. అండ్ ఆ పాటలో డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. కన్నప్ప తన లైఫ్ అప్పుడే అయిపోయింది. నాకు కొంచెం ముందే తెలిసుంటే నేను ఇంకా బాగుండేవాడిని కదా శివయ్య అని చెప్పేసి, కన్నప్ప పడే బాధ అంతా కూడా మనకి ఆ పాటలో కనిపిస్తుందన్నమాట. అండ్ ఆల్సో కల్మషం లేని భక్తి అంతా కూడా మనకి ఆ పాటలో కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాట ఏంటంటే మనకి 'మహాదేవ్ శాస్త్రి' గారు పాడతారు కదా! లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఏ ఏ దేవుడికి దక్కడినంటే భక్తుడని చెప్పేసి ఒక పాట ఉంటుంది కదా! ఆ పాట కూడా చాలా 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 బాగుందండి సినిమాలో. ఈ 2 పాటలు నాకు చాలా బా నచ్చాయి సినిమాలో. అండ్ మన యూత్ ఎంకరేజ్ చేయడానికి, యూత్‌కి నచ్చడానికి కొన్ని కొన్ని సినిమాల్లో ప్రతి సినిమాల్లో ఇవన్నీ ఉంటాయి కదా! లైక్ లిటిల్ ఆహ్, లవ్ స్టోరీ, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా మనకి సినిమాలో ఆబ్వియస్‌లీ ఉన్నాయి. అండ్ హోల్ పాటగా చూసుకుంటే సినిమా అంతా మంచి ప్యాక్ చాలా బాగుందనమాట అండి. సో, మస్ట్ వాచ్ అందరూ కూడా చూడాల్సిన సినిమా. అండ్ ఇప్పుడు సినిమా అంతా పక్కన పెట్టేస్తే, నాకు కన్నప్ప గురించి ఏం తెలుసు మీకు షేర్ చేసుకుంటా అండి. సో, కన్నప్ప మనకి కాళహస్తి ఆ ప్రాంతానికి చెందిన అంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవాడనమాట. లైక్ మనకి తిరుపతి చుట్టుపక్కల రాజంపేట ఆ ప్రాంతానికి చెందినవాడనమాట అండి. సో, ఒక బోయ కుటుంబంలో జన్మించాడు కన్నప్ప. బోయ చెంచుల కుటుంబంలో జన్మించాడనమాట. ఆ ఊరికి సినిమా చూపించంటే అంత సినిమా అంతా స్టోరీ కొంచెం నిజంగానే అనిపించిందండి. ఆయన గూడానికి రాజు వాళ్ళ తండ్రి గారు. సో, ఆయన నుంచి విలువిద్య నేర్చుకొనొచ్చాడు. అర్జునుడి రూపంలో మనకి కన్నప్ప వచ్చాడని చెప్పేసి, ఇలా మనకి సినిమా అంతా చూపించడం జరిగింది. నిజానికి సినిమా అంతా కూడా నిజమే అనమాట. అర్జున్ రూపంలోనే కన్నప్ప వచ్చాడు అని సినిమాలో ఉంది కానీ, బయట ఎక్కడ లేదండి. లైక్ డాక్యుమెంటరీ రూపంలో ఎక్కడ కనిపించలేదు. బట్ ఐ థింక్ అది ఇంకా నిజం అయ్యుండొచ్చు. బికాజ్ మనకు అన్నీ మనకు తెలిసుండాలని ఉండదు కదా! సో, అది సినిమాల్లో మనకి చూపించడం జరిగింది. ఎలాగైతే మనకి అర్జునుడు పాశుపత్రం గురించి ఇంద్రకాద్రి మీద పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడో, అప్పుడు పరమేశ్వరుడు నిజంగా అర్జునుడి పాశుపత్రం తీసుకునే అర్హత ఉందని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన వచ్చి యుద్ధం ఆడాడనమాట. ఆ యుద్ధంలో ఓడిపోయిన అర్జునుడికి సాక్షాత్తు పరమేశ్వరుడే మళ్ళీ దర్శనం ఇవ్వడంతో అప్పుడు చెప్తాడనమాట. సో, మళ్ళీ నీకు ఇంకొక జన్మ ఉంది. ఆ జన్మలో నేను తరిస్తా అని చెప్పేసి చెప్తూ ఉంటే, అలా మన కన్నప్ప స్టోరీలో రావడం జరిగింది. నెక్స్ట్ తన కన్నప్పగా అంటే తన యాక్చువల్ నేమ్ తిన్నడు. తిన్నడిగా జన్మించాడు. సో, చిన్నప్పటి నుంచే భగవంతుడంటే ఇష్టం లేకుండా అలా మొత్తం తన లైఫ్ అంతా గడుపుతూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో స్వర్ణముఖి నది తీరంలో మనకి ఈ యొక్క వాయులింగం అన్నమాట. వాయులింగం ఉందండి. వాయులింగం మనకి కాళహస్తిలో ఉంటుందన్నమాట. సో, ఒకరోజు మనం ఆ వీడియో కాళహస్తి గురించి కూడా తెలుసుకుందామండి. లైక్ కాళహస్తిలో ఎక్కువ ఏం ప్రత్యేకత ఏముంటాయి? ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను. కాళహస్తిలో ఉన్న వాయులింగం మనం మాట్లాడుకుంటున్నాం కదా! టాపిక్ డైవర్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. కాళహస్తిలో ఉన్న వాయులింగం గురించి కన్నప్ప ఆయన చేసే ప్రయత్నం కావచ్చు, అండ్ కన్నప్ప దాన్ని దర్శనం చేసుకున్న కల్మషం లేని భక్తి. నిజానికి శివుడిని ఆలింగనం చేసుకున్న తర్వాత కన్నప్ప మొత్తం అంతా మారిపోయాడనమాట అండి. అంటే ఒక నాస్తికుడి నుంచి ఆస్తికుడయ్యాడనమాట. అంటే అంతే కదండీ! శివతత్వం తెలిసిన తర్వాత ఎవరైనా నాస్తికుడి నుంచి ఆస్తికుడు అవ్వాల్సిందే అనమాట. సో, ఈ విధంగా మనకి కన్నప్ప శివుడి మీద భక్తి పెంచుకున్నాడు. అండ్ ఆల్సో మెయిన్‌గా అందరికి క్వెషన్ ఏంటంటే మనకి కన్నప్ప కళ్ళు నిజంగానే శివుడికి ఇచ్చేసాడా? క్వెషన్ చాలామంది అడుగుతూ వచ్చారు. ఇది మనకి 'కాళహస్తీశ్వర మహాత్యం' అనే పుస్తకంలో మనకి ఇదంతా కూడా ఉందనమాట అండి. అంటే కాళహస్తి మహత్యంలో దూర్జటి గారు రాసిన 'కాళహస్తి మహత్యం' ఉంటుంది కదా! అందులో మనకి ఈ యొక్క ఘట్టమంతా ఉంది. ఎక్కడైతే మనకి ఏనుగు, సాలెపురుగు, పాము స్టోరీ, కన్నప్ప స్టోరీ ఇవన్నీ మనకి ఆ పుస్తకంలో ఉన్నాయన్నమాట అండి. అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా! మనకి కన్నప్ప దేవాలయం మనకి కాళహస్తిలో కనిపిస్తూ ఉంటుంది. చిన్న మనకి ఉపాలయం కింద కనిపిస్తూ ఉంటుంది. ఇందుకన్నా ప్రూఫ్ మనకేం కావాలి చెప్పండి? సో, కన్నప్ప నిజంగానే గొప్ప భక్తుడనమాట అండి. శివభక్తుడనమాట. శివాకి లేనిదే చీమైనా కొట్టదు. కానీ శివయ్యకి తెలియకుండానే ఉంటుంది. ఆ కన్నప్ప తన కళ్ళిచ్చేస్తాడని జెప్పేసి తెలుసు. కానీ ఆయన ఆడే ఆటలనమాట ఇవన్నీ కూడా.
సో అక్కడ మనకి మనందరికీ కూడా ప్రూవ్ చేయడం ఏంటంటే మనకి భక్తి అనే దానికి కొలమానం ఉండదని చెప్పేసి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కన్నప్ప అనమాట. అంటే శివుడికి ఈ విధంగానే పూజ చేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా పూజలో ఒక చిన్న దోషం చేస్తే అమ్మో! ఇంత దోషం చేసేసావా? అయితే నీకు పాపం పట్టేసుకుంటుంది. నువ్వు అయిపోతావు. ఇంక నీ సీన్ అయిపోతుంది అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టేవాడు మనకి కన్నప్ప అనమాట. కన్నప్ప నిజానికి ఏం తెలీదు. చాలా హ్మ్. అంటే అన్నీ తెలిసి తప్పు చేస్తే అది మనకి దోషమవుతుంది గానీ, ఏం తెలియకుండా అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడు తప్పు చేస్తే మనం ఏమైనా అంటామా? అనం గదా! సో, అదే విధంగా మనకి భక్తిలో కూడా తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే మనకి అది ఏం అవ్వదనమాట అండి. కన్నప్ప నోట్లో నీళ్ళు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేశాడు. అది తప్పే. కానీ కన్నప్ప దృష్టిలో అది తప్పు కాదు. అండ్ ఆల్సో పిచ్చి పువ్వులు తీసుకొచ్చి పరమేశ్వరుడికి అర్పించాడు. నిజానికి ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా మనం పరమేశ్వరుడికి అర్పించవలసిందే. అందులో ఇవి అర్పించకూడదు, ఇవి అర్పించొచ్చు అనేది